హాయ్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి దోసకాయ పప్పు. దోసకాయ పప్పుకు కావాల్సినవి టీ గ్లాస్ కందిపప్పు, ఒక దోసకాయ, 4 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు. ముందుగా దోసకాయ చిన్న ముక్కలుగా కోసుకుని టమాటాలు పై ముచ్చుకు కట్ చేసి అవి కూడా వేసేసుకుని కుక్కర్ మూత పెట్టాలి. లో ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానివ్వాలి. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకుని వేడయ్యాక నూనె పోసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేయాలి. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర కూడా వేయాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత లాస్ట్లో ఎండుమిరపకాయ కూడా వేయాలి. పోపు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగిన తర్వాత పోపులో పచ్చిమిరపకాయ వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. పప్పు ఉడికిన తర్వాత కుక్కర్ మూత తీసి ఉప్పు, కారం, పసుపు వేసి కాసేపు మూత తీసి ఉడికించాలి. బాగా వేగిన ఈ పోపుని తీసుకొచ్చి పప్పులో వేయాలి. తర్వాత అదే ప్యాన్లో ముందుగా నానబెట్టి తీసిన చింతపండు రసాన్ని పోపు వేసిన అదే ప్యాన్లో బాగా మరిగించి ఉడికించాలి. అంతే, పప్పు రెడీ. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ పోపులు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.